ఏపీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పి దీనికి సంబంధించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే టీడీపీ ఎంపీ, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించడం జరిగింది. ఏపీలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి దాన్ని నేషనల్ మీడియా లెవెల్లో ప్రొజెక్ట్ చేయటం కోసమే జగన్ అక్కడికి వెళ్ళటం జరిగిందని, అంతేకాకుండా ముఖ్యంగా తన పార్టీ ఉనికి చాటుకోవటానికి అక్కడికి వెళ్ళారని, ఇంతవరకు లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చెయ్యకుండానే వైసీపీ నేతలంతా కూడా వణికిపోతున్నారని, రెడ్ బుక్ ఓపెన్ చెయ్యకుండా ఉంచటం కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తూ లేనివి ఉన్నట్లుగా, జరగనవి జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నారని, 36 హత్యలు జరిగినాయి అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళ పేర్లేంటి అనేటువంటి వివరాలను కనీసం ఢిల్లీలో కూడా బయట పెట్టకపోవటం విచిత్రంగా ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని, అందుకనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని, ఏపీలో శాంతి భద్రతలు లేవు అనేది ప్రొజెక్ట్ చేసి ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా చేయటం కోసం ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటికే ఏపీకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని, ప్రస్తుతం విజయవాడలో కొత్త టెర్మినల్ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయబోతున్నారని, 1 సంవత్సరంలో ఈ టెర్మినల్ కంప్లీట్ అవుతుందని, అప్పుడు దేశంలోని వివిధ నగరాలకు విజయవాడ నుంచే కనెక్టివిటీ ఏర్పడుతుందని, అలాగే మహానాడు రోడ్డు దగ్గర నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయిందని, త్వరలో పనులు మొదలు పెట్టబోతున్నామని, పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రాబోతుందని, త్వరలో తూర్పు బైపాస్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది.